రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున సంక్షేమ కార్యక్రమాల్ని అనేక పథకాలను తీసుకొని పేదల జీవితాల్లో ఆయన మార్పు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అప్పచెప్పి ఈ రోజున ఆయన నాయకత్వంలో బహుశా భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ముందుగా హిందువులు పక్షాన ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం వశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. యజమానస్య శత సంవత్సరం దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు. యజమానస్య పునః పునః యజమానస్య రాజద్వారే రాజకీయే సమస్త శత్రుబాధా నివృత్తిరస్తు. యజమానస్య పునః రాజ్యాధికార యోగ్యతా ఫలసిద్ధిరస్తు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు పునః పునః మరలా వారే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా ఆ భగవద్ అనుగ్రహంతో ప్రజలందరి ఆశీస్సులతో వారు పునః మరలా మనందరికీ ఇట్లాగే సంక్షేమంగా చక్కగా మంచి పరిపాలన ఇచ్చేటువంటి ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాన్యే అంతరిక్షే ఏ దివ్యే శామన్నం వాతో విషభస్తేభ్యో దశ ప్రాచేర్దశ దక్షిణా దశ ప్రదేచేర్దశోదేచే ద్వాస్తేభ్యో నభస్థేనా మృడయంత తేజన్ విష్మోయశ్చ నోత్వేష్టితం భోజంభే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాదు. పరమేశ్వరుడు వారికి ఆయురారోగ్యములతో పాటు ఆయుష్ను కూడా ప్రసాదించాలని మీ అందరి తరఫుగా ఆ పరమేశ్వరుణ్ణి జగన్మాతని ప్రార్థిస్తూ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూజారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పాస్టర్లని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని వారికి మైక్ను అందజేస్తున్నాను. కీర్తన పాడుదాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో
శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆశీర్వాదకరమైన వాక్యాన్ని దైవజనులు ఈ సమయంలో చదివినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 65వ దావీదు కీర్తన 11వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుతూ వర్ధిల్లుచున్నది. దేవుడి వాక్య భాగాన్ని ముఖ్యమంత్రి గారి కోసం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెందుకుంటున్నాం నాయన. ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము నీ వశమై ఉన్నాయి ప్రభా. ఒకరికి దీర్ఘాయం ఇచ్చేవాడు నీవే అయా, మరి సుఖజీవంతో కూడినటువంటి సంవత్సరములను దయచేవాడు నీవే, అధికారం ఇచ్చేవాడు నా తండ్రి, భూమి మీద ఆయన ఏలిక చేసేటువంటి పరిపాలకునిగా మరి సింహాసనం ముందు కూర్చుండబెట్టేవాడు నీవే ప్రభా. నీ వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. 2023వ సంవత్సరం నా తండ్రి అయా, మరి నాయన నవంబర్ మాసం నా తండ్రి, డిసెంబర్ మాసం ప్రభా 21వ తేదీన ప్రభా మరి ప్రియులు నా తండ్రి మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ నా జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నా తండ్రి ఆ బిడ్డకు మీరు సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపజేసి ఉన్నారు. ఈ రోజున తన గడిచినటువంటి జీవిత కాలం అంతట్లో కూడా నీ కృప కాపుదల క్షమించారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు ప్రభా. బుద్ధి జ్ఞానములు ప్రసాదించి పరిపాలన చేయడానికి దక్షతను మీరు దయచేసి ఉన్నారు నా తండ్రి. రాష్ట్రంలో అందరికంటే కూడా నా తండ్రి ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభా మీరు ఉంచున్నారు. దీన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రియ ముఖ్యమంత్రి గారు ఆయన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ప్రభా మరి కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులు శ్రీ నా తండ్రి సజ్జల రామకృష్ణ గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు మేరుగా నాగార్జున గారు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ గారు లేల అప్పారెడ్డి గారు బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే నా తండ్రి అధికారులు అయా నా తండ్రి మంత్రులు అయా నా తండ్రి అనేక శాఖలుగా ఉన్నటువంటి వారు నా తండ్రి కార్యకర్తలు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభా మరి నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. నందిగమ్మ సురేష్ గారిని బట్టి నాయన, బాపట్ల ఎంపీ గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరినైనా మర్చిపోతే నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. పరిపాలన దక్షతలో నా తండ్రి మరి నాయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి నా తండ్రి మీ కరుణా కటాక్షముల చేత నా తండ్రి దయాకిరీటముగా నా తండ్రి మీరు ధరింపజేసిన తండ్రి మరి 2024వ సంవత్సరంలో కూడా మరలా నా తండ్రి రెండవ పర్యాయం నాయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా తండ్రి జగద్వీగముగా నా తండ్రి ఎన్నికయ్యేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు అటువంటి నా తండ్రి మేలు అటువంటి దీవెనమైనటువంటి ఆశీర్వాద కార్యము నా తండ్రి అటువంటి నూతనమైనటువంటి దీవెన నా తండ్రి ఈ పుట్టినరోజు సందర్భంగా నీ బిడ్డపై నా తండ్రి కుమ్మరించమని, ఈ పుట్టినరోజు దీవెనలతో నాయన బిడ్డను ఆశీర్వదించమని ఈ నా తండ్రి కూడిక యావత్తుల ప్రభావం మీరు మహిమ పొంది ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీ నామనుకే ఆరోపించుకోమని మా ప్రభుని విరికుమారు రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి దీర్ఘాయమును సుఖజీవితంతో కూడినటువంటి సంవత్సరములను మరి ముఖ్యంగా మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారమును ప్రభు దయచేసి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్లకి కృతజ్ఞతలు తెలియజేసి ఇప్పుడు పెద్దల్ని వారి ఆశీర్వచనాలు అందజేయవలసిందే కోరుతున్నాను. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم لك الحمد ولك الشكر يا الله اللهم صل على سيدنا شفينا حبيبنا مولانا محمد وبارك وسلم
या इलाहुल आलमीन, अल्लाह आज के इस इजलास में अल्लाह जो हम जमा हुए हैं, हमारे रियासत आंध्र प्रदेश के मुख्यमंत्री साहब जनाब जगन मोहन रेड्डी साहब के अल्लाह जन्मदिन है। अल्लाह इस इजलास के अंदर अल्लाह इसको ज़रिया बनाकर अल्लाह ख़ास करके हमारे रियासत आंध्र प्रदेश के अल्लाह मुख्यमंत्री साहब के अल्लाह जान माल में अल्लाह खूब बरकत अता फरमा, अल्लाह उनको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, अल्लाह रूहानी जिस्मानी ताकत अता फरमा। अल्लाह हमारे रियासत आंध्र प्रदेश में अल्लाह हर कौम मिल्लत के, हर मज़हब के, अल्लाह हिंदू मुसलमान सिख ईसाई भाइयों के तमाम जितने भी अल्लाह पदकाला के ज़रिए से मदद कर रहे हैं, अल्लाह इसमें खूब तरक्की अता फरमा और दिल खोल कर ज़्यादा से ज़्यादा हर मज़हब मिल्लत के लोगों को खिदमत करने के अल्लाह हमारे रियासत आंध्र प्रदेश के मुख्यमंत्री साहब को तौफ़ीक़ अता फरमा। अल्लाह उनके कामों में अच्छाइयों के फ़ैसले फरमा, खैर के फ़ैसले फरमा, बुरी नज़र से बद नज़री से हमारे रियासत आंध्र प्रदेश की हमारे मुख्यमंत्री साहब की हिफाजत फरमा। अल्लाह दुश्मनों की दुश्मनियों से, जलने वालों की जलन से, हासिदों के हसद से, हर किस्म के अला बला मुसीबत से अल्लाह हमारे जगन मोहन रेड्डी साहब की हिफाजत फरमा। अल्लाह 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 जितने लोग यहाँ पर हाजिर हुए हैं, अल्लाह आज उनके जन्मदिन के मौके के ऊपर हम सब की तरफ से नाम बनाम हर एक की तरफ से अल्लाह उनके लिए मुबारकबादी अता फरमा। ढेर सारी खुशियाँ उनको, उनके घराने वालों को नसीब फरमा। अल्लाह खुशहाल रियासत बना। अल्लाह हमारे रियासत के तमाम कामों को आसानी के साथ सलवटों में पूरा होने की तौफीक अता फरमा। अल्लाह हम जिस मकसद को लेकर हाथ उठाएं, बेशक आप बेहतर जानते हैं, हाथ उठाने वालों के हर एक के जायज़ मुरादों को पूरा फरमा और अल्लाह हाजिरान मजलिस की ज़रूरतों को पूरा फरमा। अल्लाह बिलखुसूस हमारे अल्लाह आंध्र प्रदेश के अल्लाह चीफ मिनिस्टर साहब जगन मोहन रेड्डी साहब के अल्लाह उनके ज़िंदगानी के तमाम जायज़ मुरादों को भी पूरा फरमा, उनके हाजतों को ज़रूरतों को भी पूरा फरमा। अल्लाह हमारी इस रियासत में हमारी इस हुकूमत को साल खिदमतें करने की तौफीक अता फरमा। अल्लाह हमारी इस दुआ को अपने फजल करम से कबूल फरमा। जज़ल्लाहु अन्ना मुहम्मदन मा हुआ अलैहि सल्लल्लाहु अलैहि वसल्लम। आमीन बिरहमतिका या रहमर रहीम। अल्हम्दुलिल्लाह। థ్యాంక్ యూ ముగ్గురు మన ఫాస్టర్లకు, మన పూజారులకి, ముస్లిం పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అతిథులు మాట్లాడడానికి ముందు యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వారు ఒక 560 కేజీల కేకును మనందరికి ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే అమెరికా నుంచి ప్రత్యేకంగా మన రత్నాకర్ అన్న ఇక్కడికి విచ్చేశారు. మొన్న టైమ్ స్క్వేర్ అని ఉంటుంది అమెరికాలో, అక్కడ పెద్ద ఫోటో పెట్టారు అన్న బర్త్డే సందర్భంగా. ఇట్స్ గ్రేట్. నిజంగా ఇప్పుడే జూపుడి ప్రభాకర్ అన్న వచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల యువ ఎంపీ శ్రీ నందిగం సురేష్ గారిని మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ క్రిస్మస్ ముందు 4 రోజుల ముందు జగనన్న పుట్టినరోజు రావడం, పేదవాడి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. గత నాయకులు ఎవరు చూసినా పేదలను కానీ మధ్యతరగతి వాళ్ళని కానీ పట్టించుకున్న సందర్భాలు లేనప్పటికీ ఇవాళ ఆ భగవంతుడే మన కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పంపించినట్టుగా మా అందరికి అనిపిస్తూ ఉంది. కానీ ఒకే ఒక మాట, జగనన్న వచ్చిన తర్వాత పేదరికం 12% నుంచి 5% తగ్గిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, ఆలోచన. ఎవరో ఎన్ని సంవత్సరాలు పాలించినా పేదవాడి గురించి ఆలోచించలేదు. మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మన హృదయ వాంఛలు తీర్చేవాడు దేవుడైన యెహోవా అని ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే నిజంగా బైబిల్లో ఆ మాటను ఉనికి పుచ్చుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు మన హృదయ వాంఛలంటే మన హృదయంలో ఏదైతే ఆలోచన ఉంది, ఏదైతే మన కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే వ్యక్తి లేక గత నాయకులు నెరవేర్చే వ్యక్తులు లేక ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో దేవుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన హృదయ వాంఛలు తీర్చడానికి మరి దేవుడు పుట్టించాడని ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడు
వెయ్యంతలు వెయ్యేళ్లు వర్ధిల్లాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి 2024లో మరి పైన భగవంతుడు రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆయనకు అవకాశం కల్పిస్తే ఒక 25 సంవత్సరాల్లో పేదరికం అనేది లేకుండా చేస్తాడని చెప్పి గట్టిగా నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు సజ్జల రామకృష్ణ గారు మాట్లాడే ముందు రామకృష్ణారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వాయిస్లో వారిని అడుగుతున్నాం మేము. నా బిడ్డకు 5 సంవత్సరాలు తోడుగా నిలబడి మంచి కార్యక్రమాలు అందజేయడంలో, ప్రజలకు చేరువ చేయడంలో మీ పాత్ర ప్రశంసనీయం రామకృష్ణ. ఒక్కసారి మీరు మరొకసారి 5 సంవత్సరాలు కూడా నా బిడ్డకు తోడుగా నిలబడమని మిమ్మల్ని కోరుతూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇవ్వండి. మా సజ్జల రామకృష్ణ మాట్లాడతారు. అంటే రామకృష్ణ అని అంటారు రాజశేఖర రెడ్డి గారు. సరేలే అమ్మా, మీరు అక్కడే నిలబడండి. భారతి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ మేరుగు నాగార్జున గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశాకిరణం, భావి భారతానికి రాజకీయ నేపథ్యాన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నేలుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. రాష్ట్రంలో ప్రతి పేదవాడి యొక్క గుండె చప్పుడుగా సమాజంలో ఉన్నటువంటి మానవులకు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అంటే కోరికల అనంతాలు. ఆ కోరికలకు తగ్గట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, సమాజంలో అసమానతలు లేకుండా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా, భావితరాలకు బంగారు భవిష్యత్తు స్థానికి తన నిరంతర శ్రామికుడిలాగా పనిచేసే ముఖ్యమంత్రిగా, ఇందాక సోదరుడు చెప్పినట్లు రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పేదరికంలో 11.6% నుంచి 6%కి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిశితమైన పరిపాలనా సరళి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పేదరిక నిర్మూలనకు ఏ విధంగా పనిచేస్తూ ఉందో అందరికీ తెలుసు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరువేరుగా ఉండినా, ప్రజల మనస్తత్వాలు వేరువేరుగా ఉండినా, రాష్ట్రాన్ని పరిపాలించే తీరులో జగన్మోహన్ రెడ్డి గారి పనితనాన్ని ఎవరైనా హర్షించాలా. అలాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మనకు ప్రసాదిస్తే రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుకి బాట వేస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుని యొక్క జన్మదినం. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా కుటుంబానికి, నాకు, మా అందరికీ సహాయం జరిగిందే. అలాంటి మహనీయుడు కలకాలం ఉండాలని చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అది ఒక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలు సాకారం కూడా చేయగలిగిన శక్తి, సామర్థ్యాలున్న వారైతే, అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే, దాన్ని సాక్షాత్కారం చేయించడం, దానికి అవసరమైన పట్టుదల ఉన్నవారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు, ఆ జాతి వదులుకోకూడదు, వదులుకోదు కూడా. మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకో మహానాయకులకు వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో
మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే మనంతటా మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్ల పాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే తండ్రిని మించిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది, ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది. మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి, కుటుంబాలు మంచి మేలిమలుపు వైపు మార్పు తీసుకున్నాయి. ఊరు మారిపోయిందంటే మనమే చూస్తున్నాం. ఒక చిన్న ఊర్లోకి వెళ్తే ఇంతకుముందు ఈ రోజుకు 4.5 ఏళ్లలో బిల్డింగ్లు భవనాల పరంగా కొత్తవి రావడమే కాదు, ఒక సచివాలయం కావచ్చు, ఒక ఆర్బీకే కావచ్చు, ఇంకొక వెల్నెస్ సెంటర్ కావచ్చు, మొత్తం పరిపాలనే అక్కడికి వచ్చేసింది డోర్ స్టెప్ దగ్గరికి. ఏ వర్గం వల్లనే కావచ్చు, ఆ పన్నులకు పేదలకేమో చేయూత దొరికింది. వాళ్ళ చేయి పట్టుకొని నడిపించే ప్రభుత్వం. ఉన్నవాళ్ళకైతే ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడం, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని వాళ్ళకైతే ప్రభుత్వము లేదా రాజకీయ జోక్యాలు లేకుండా హాయిగా స్వేచ్ఛగా సాధికారతతో బతకగలిగిన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏ పని చేసినా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తో పాటు రాజకీయాలకు కూడా అతీతంగా అందరికీ సమానంగా అవకాశాలు, వాళ్ళకి ఏం రావాల్సినవి దక్కాల్సినవి అవన్నీ దక్కేట్టు చూడడం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యంలో ఏదైతే అత్యున్నతమైన ఇది ఉంటుందో అంటే ప్రతిదీ నా హక్కు, ఒకరు నన్ను నియంత్రించలేరు, అలాంటి పాలన అంటే జోక్యం లేకుండా స్టేట్ జోక్యం, ప్రభుత్వ జోక్యం అనేది లేకుండా స్వేచ్ఛగా బతకగలిగిన అవకాశం ఇది ఈ రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. దీన్ని కేవలం కొద్దిమందికి ఏదో అవి ఇవ్వడము లేదా 1-2 రంగాలలో ఇంతకుముందు అన్నట్టు విద్యారంగము, వైద్య రంగంలోనూ కొన్ని చేయడము, పనులు చేయడము దానిగా చూడొద్దు. మొత్తంగానే ప్రభుత్వ ప్రమేయం లేనిది ఏమీ, రాజకీయ ప్రమేయం లేనిది ఏది జరగని పరిస్థితి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు శాచురేషన్ బేసిస్ మీద అన్నీ ఇవ్వడం, అలాగే పూర్తి పారదర్శకంగా అందరికీ సమానంగా ఇవ్వడం, అది కూడా మన ఇళ్ల దగ్గరికి తెచ్చి తీసుకురావడం, మధ్యలో ఎవరి జోక్యం లేకుండా చేయడం, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గైడ్ లైన్స్ ఏవైతే పెట్టుకొని తనకు తాను పెట్టుకొని ప్రభుత్వానికి పెట్టి మన పార్టీకి పెట్టి అందరినీ ఒకే పద్ధతిలో చూస్తుంది ఈ ప్రభుత్వం. రాజకీయం వేరుగా చేస్తాం, కానీ వీటిని ఆసరా చేసుకుని మేము రాజకీయం చేయము.
మనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయము అనే అత్యున్నత మహోన్నత లక్ష్యంతో ఈరోజు ఆయన అడుగులు వేసి ఒక ధీమాగా మళ్ళీ మనలందరినీ ముందుకు నడిపిస్తున్నారు. రేపు 24 ఎన్నికలను ఫేస్ చేస్తున్నాం. ఇది ఎక్కడ కనపడదు ఏ స్టేట్లో కూడా. మామూలు అధికారంలోకి రాగానే చెప్పిన హామీల్లో ఒక 20% చేసి ఒక 20% దాచిపెట్టుకొని ఇంకొక 40% తర్వాత చూడొచ్చులేని వాయిదా వేసుకొని ఆఖరణ ఎన్నికలు వచ్చేప్పుడు వాటిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేసి పెట్టి చేయొచ్చు. ఇది కన్వెన్షనల్ సంప్రదాయ రాజకీయం అని మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు అలవాటు చేశారు. దేశంలో చాలామంది ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దాంట్లో వాళ్ళు పర్ఫెక్షన్ సాధించినారు. ఏది చేయాల్సిన అవసరం లేదు, చెప్తుంటే చాలు, చేసినట్టు కనిపిస్తే చాలు. మీడియా మనకు పూర్తి ఇది కాబట్టి అసలు చేయకపోయినా పర్లేదు, చేసినట్టు కూడా మనం నమ్మపలకొచ్చు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఇంతకంటే ఇంకా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇది చూపొచ్చు, అరచేతిలో స్వర్గమే చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తామని మళ్ళీ ఎన్నికలకు రావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైలు. ఆయనతోనే ఎందుకు పోల్చుకుంటున్నామంటే ఆ ఎదురుగా ఆయన కనపడుతున్నాడు కాబట్టి, మళ్ళీ వచ్చాడు కాబట్టి, ముందుకు వచ్చాడు కాబట్టి 24 ఎన్నికలు కూడా. అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఒక కొత్తగా పార్టీ పెట్టి 10 ఏళ్లలో నిలబడి అధికారం లేకొచ్చిన ముఖ్యమంత్రి ఏం అనుభవం ఉంది ఈయనకు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ? ఆయనలాగే మనం కూడా 4 దాచిపెట్టుకోవాలి, 10 పెట్టుకొని తర్వాత చెప్పచ్చు. ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా అట్లే పెట్టేసి తర్వాత చూడొచ్చు. ఇలాంటి కాంట్రాక్టర్లకు ఇంకోరకు దోచిపెట్టి దాంట్లోంచి తీసుకోవచ్చు. రాజకీయంగా ఎట్ల పనులకు ఇది కావాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఎన్నికలకి ఎట్లా సిద్ధం కావాలని అనుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. చేయకపోగా అనితర సాధ్యమైన ఒక కొత్త దారి తనకు తాను వేసుకుంటూ వచ్చాడు. ఆ దారి ఈరోజు వెనక్కు మనకు తిరిగి చూస్తే ఇది కదా నిజమైన రహదారి. ప్రజాస్వామ్యానికి కానీ సమసమాజం దిశగా అడుగులు వేయించడానికి కానీ, అలాగే 80%గా ఉన్న పేద బడుగు వర్గాలన్నీ, ఆ పేదరికం ఒక శాపంగా ఉన్న కులాల రూపంలో ఉన్న ఆ కులాలన్నింటినీ పైకి తీసుకురావడం అనేది కూడా ఒక కార్యక్రమంగా దాదాపు పూర్తి చేసే దిశగా చేస్తూ, ఇంతకుముందు ఇక్కడ మంత్రి గారు చెప్పిన, ఎంపీ గారు చెప్పిన ఏ ఆర్థిక వ్యవస్థ అయితే అంటున్నారో దాన్ని కూడా గాడిన కూడా పెట్టారు. ఊరక మారలా 11% నుంచి 6%కో 5%కో పేదరికం ఇదైందంటే అదేం ఆకాశంలో లెక్కల వల్ల కాల, ఊరక కాకి లెక్కలు కాదు. డిస్పైట్ కోవిడ్, అంటే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ ఇది ఎట్లా సాధ్యమైంది అంటే సంపద మొత్తం ఆయన కిందికి, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాల చేతిలో, ఎవరి చేతిలో అయితే ఎకానమీ ఉండాలనో ఆర్థిక వ్యవస్థ కొద్దిమంది చేతిలో కాకుండా కిందికి గ్రాస్ రూట్స్కు పల్లెల వరకు తీసుకెళ్ళాడు. రైతులకు వెళ్ళింది, శ్రామికులకు వెళ్ళింది, యువతకు ఉద్యోగాలు వచ్చాయి, కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటుంటే కొత్త విద్యాలయాలు వచ్చాయి, రోగాలు వస్తే దానికి అవసరమైన చికిత్సలు, అత్యున్నతమైన చికిత్సలు చేయడానికి, అత్యుత్తమమైన చికిత్సలు చేయడానికి, ఉన్నతమైన చికిత్సలు చేయడానికి అవసరమైన వైద్యశాలలు వచ్చాయి. రైతులకు అన్నీ ఒక దగ్గర దొరికే, మంచి విత్తనం గురించి దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి నకిలీవి లేకుండా మంచివి దొరికే రకంగా, అలాగే ఏ పంట నష్టమైతే ఆ సీజన్లో నష్టపరిహారం వచ్చే రకంగా ప్రతిదీ క్యాలెండర్ పెట్టి, ఇదిగో మీకు ఇది వచ్చే, ఇవన్నీ ఈ టైంకి ఉంటున్నాయనే సపోర్ట్ ఇవ్వడం, ఎక్కడైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలో అక్కడ మాత్రమే చేసుకుంటూ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడే రకంగా ప్రయత్నం చేయండి అని సపోర్ట్ ఇచ్చినందువల్ల ఎవరికి వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన దిశ సాధించారు, సొంత కాళ్ళ మీద నిలబడగలిగారు. అదే మన ఎకానమీలో మనకు ఆయుపట్టు తిరుగుతోంది. ఈరోజు 3 లక్షల కోట్లు నేరుగా డీబీటీ కిందికి వెళ్ళిందంటే మనం లెక్కలు తీసి చూస్తుంటే, మీరు చాలామంది మన కార్యకర్తలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు, నాయకులు కార్యకర్తలు. ప్రతి సచివాలయం దగ్గర ఒకటి డిస్ప్లే బోర్డు పెడుతున్నాం. సచివాలయ పరిధిలో ఈ 4.5 ఏళ్లలో
25 నుంచి 30 కోట్లు, అంటే ఒక 2000 జనాభా, 2500 ఉండే జనాభాకు 25 నుంచి 30 కోట్లు ప్రభుత్వం నుంచి పనుల రూపంలోనో లేక డీబీటీ రూపంలోనో లేక ఇంకొక దానికో క్యాష్ వెళ్ళింది అక్కడికి. అది సర్క్యులేట్ అవుతుంది మళ్ళీ. దాంతో అందరూ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఎవరు వ్యాపకాలు పెరిగాయి. దానికి అవసరమైన మీరు నిలబడతారు కాళ్ళ మీద అంటే ఇచ్చి ప్రతి పైసాకు ఇంకొక పైసా, ఒక రూపాయికి ఇంకో రూపాయి బ్యాంకు నుంచి ఇప్పించి వ్యాపారాల్లోనూ ఇంకో దాంట్లోనూ స్థిరపడే రకంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ ఉండాలనో అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండకూడదో అక్కడ నుంచి పూర్తి దూరం జరిగారు. ఏ రాజకీయ నాయకుడైనా విచక్షణ అధికారం కోరుకుంటాడు, నా చేతిలో పవర్ ఉండాలని. ఆ అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు కిందికి. అందుకే మన నాయకులు ఎక్కడ పూర్వంలాగా జన్మభూమి కమిటీలతో పెడుతూనో ఇంకొక దీంతోనో మేము డిసైడ్ చేస్తాం మీ తలరాత అనే రోజు ఈరోజు లేదు. ఈ పని చేయడానికి ఎంత ధీమా కావాలా? తన మీద తనకు నమ్మకం ఉండాలా, తనతో నడిచే వాళ్ళ మీద నమ్మకం ఉండాలా, తన పార్టీ మీద నమ్మకం ఉండాలా, ప్రజల మీద నమ్మకం ఉండాలా, అందరికంటే ఆఖరి. ఎస్, ఈ జనం ఒక్కసారి దీన్ని ఆస్వాదిస్తే ఈ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయనే నమ్మకము ధీమా ఉంది. కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఒక వ్యక్తి, సేమ్ సిస్టమ్, సేమ్ బ్యూరోక్రసీ, అదే రాజకీయ వ్యవస్థ, తాను డే అండ్ నైట్ కూర్చొని తను పర్సనల్గా కూర్చొని మానిటర్ చేసుకుంటూ ఈరోజు ఒక్కసారి మనం వెనక్కు తిరిగి చూస్తే ఈ 4.5 ఏళ్లలో ఏం చేసామంటే ఇదిగో మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, సర్వీసెస్లో తేడా కావచ్చు, డెలివరీ కిందికి చేర్చే దీంట్లో మెకానిజంలో మార్పులు కావచ్చు, ఒక జవాబుదారీతనం కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందు వచ్చాయి. ఈ తేడాను అందరం గమనించాలి. అందుకే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబంలో మా ఇంట్లో ఒక బిడ్డ, మా అన్న, తమ్ముడు, మనవడు, కొడుకు పుట్టినరోజులాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, అప్రసేతంగా ఈ యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఎన్నికలు అనేవి ఒక మజిలీనే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ ఈ మారీచ శక్తులన్నీ ఏకమై వస్తున్నాయి. అసలు మేము ఏం చేసామని చెప్పుకొని, ఏం చేసామని చెప్పడానికి అసలు 14-19 మధ్య అధికారంలో, అంటే మొన్న 4 ఏళ్ల క్రితం వరకు, 4.5 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న వ్యక్తి ఇదిగో నేను ఈ 14-19 మధ్య చేశాను, రేపు వచ్చాక ఇది చేస్తానని చెప్పడానికి ఒక్క మాట అంటే ఒక్కటన్నా అనగలుగుతున్నా చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి మాట్లాడుతూ విన్నా, ఎక్కడన్నా అంటాడేమో అని. ఎంతసేపు రేపు నేను ఇది వచ్చినాక చేస్తా అంటాడు. నిన్నెందుకు చేయలేదనేది చెప్పాడు, లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే గీస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి అవి గుర్తొస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, చేయలేదన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. అది వయసు పెరిగింది, ఇంక అయిపోయింది. ఆయనకు అది గుర్తుండక కూడా చేయి ఉండొచ్చు, కానీ వెనక కొడుకున్నాడు, అతనికన్నా ఉండాలి. తను కూడా మంత్రిగా ఉన్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు అతను ఏదో ఇప్పుడు కొత్తగా. ఈరోజు మనం చిన్నప్పుడు హిస్టరీలో చదివేవాళ్ళం, చైనా నుంచి ఎవడో వచ్చి ఇక్కడ ఇది చూశాను, అక్కడ అది చూశాను అన్నట్టు. నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఇంతకుముందు ఎందుకు చూడలే? 5 ఏళ్ళు 4 ఏళ్ళు, మన 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. ఎక్కడ ఎన్నిక కాల, ఎన్నిక కాకుండా మంత్రిగా ఉన్నాడు. తండ్రి కొలువు కాబట్టి మంచిదే, ఆయన చేసుకున్నాడు, ఈయన ఉన్నాడు. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను? ఏం మరి అప్పుడు ఆ రోజు తిరగలేదా? ఏ రాష్ట్రంలో ఆ రోజు ప్రజలు లేరా? ఆ రోజు ఈ కళ్ళనీళ్ళు ఎక్కడ కనపడలేదా? మీరు చేసిన అరాచకం వల్ల ఏమేమి చేసినా ఎందుకు కనపడవు? పోనీ అంతా చేసి నువ్వు పోటీ చేసి నువ్వు ఎక్కడైతే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న దగ్గర పోటీ చేసి ఎందుకు ఓడిపోయినావు? ఇవన్నీ జనం ఎందుకు మర్చిపోతారు? ఎందుకు అధికారంలోంచి ఈడ్చి కొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీటన్నిటికీ
అతను ఇవ్వాలా? నిన్న అతిథిగా వాళ్ళ ఇంటికి పోయి బలవంతంగా పిలుచుకొచ్చిన పవన్ కళ్యాణ్ చెప్పాలా? అతన్ని మరీ విచిత్రం. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ కుదిరిందంటే ఏం కమ్యూనికేషన్ తెలియదు. 19 ఎన్నికలకు ముందు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో, ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ అతను చెప్పడు. కానీ ఇక ముందు మాత్రం శాశ్వతంగా మైత్రి కొనసాగాలని కాదు. ఎందుకు కొనసాగాలి? కొన్ని ఆయనైనా ఏం చేయాలంటాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏమీ లేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా. ఈయనను దించడం అనేది ఏకైక లక్ష్యం. అదొక పవిత్ర కార్యక్రమం, ఇది ఒక చారిత్రక ఆవశ్యకత అని చెప్తూ చేతిలో మీడియా ఉంది కదా అని అడ్డంగా అబద్ధాలతో మళ్ళీ వచ్చి మీద పడుతున్నారు. ఒక రకమైన పొర కమ్మాలని చూస్తున్నారు, కళ్ళకు గంతలు కట్టాలని చూస్తున్నారు. దీని పట్ల అప్రమత్తంగా అందరం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నేను ఇంతకుముందు అన్న మహాయజ్ఞం ఇలాగే కొనసాగడం కోసం అది రాష్ట్రం అవసరం. రాష్ట్రం అవసరము. రాష్ట్రం ఏదైతే ఇప్పుడు యజ్ఞం జరుగుతుందో ఇది కంటిన్యూ కావాలంటే పేదల జీవితాల్లో వచ్చిన ఈ మేలి మలుపు, మేలి మార్పు ఏదైతే ఉందో ఇది మరింత మంచికి దారి తీయాలంటే శాశ్వతంగా ప్రతి కుటుంబము తన భవిష్యత్తును తాను రాసుకోగలిగి తమ బిడ్డలను బాగా చదివించుకోగలిగి మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలిగి ఏమైనా జబ్బులు వస్తే మంచి వైద్యం చేయించుకోగలిగి ఉచితంగా మనం చేసే వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండాలో పూర్తి స్థాయిలో వస్తున్న ఆ సాయాన్ని కొనసాగించుకోవాలనుకుంటే ఈ మేలి మార్పులు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు కావాలని ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో రాష్ట్రం మొత్తం ఈరోజు అది నిజం చేసే దిశగా మనం కార్యకర్తలుగా ఈ మారీచ శక్తులను ముందు వాళ్లను పక్కకు తప్పించే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి ఏమరపాటు రాకుండా వాళ్ళ వైపు నుంచి వస్తున్న దీనివల్ల మనం ఏమరపాటులో ఉండకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇది తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని చెప్తూ, ఎందుకంటే ఎన్నికలు 4-5 నెలల్లో పెట్టుకొని మనం అసలైన పోరాటం ఏదైతే ఉందో అక్కడ ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయలేము, లేదా ఈ సమయం ఎన్నికల సంవత్సరం వేరే మాట్లాడలేము. ఇన్నాళ్ళు చేసింది చెప్పడం, రేపు ఏమి దీని నుంచి ఇంకా రాబోతుందో చెప్పడం, వాళ్ళు ఎలాగ భ్రమ పెట్టడానికి ప్రతిపక్షాలు వస్తున్నాయో దాన్ని చెప్పడం అనేది నిరంతరం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ కార్యక్రమం, ఆ కర్తవ్యం మనం కావాలి. ఈ బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా కూడా మళ్ళీ మనం ఒకసారి ఆ నిర్ణయం తీసుకొని కదలాలని కోరుతూ మరోసారి మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తూ ఇప్పుడు అసలు కార్యక్రమం మన ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయవలసిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరుకుంటూ వారికి సహకరించవలసిందిగా పార్టీ పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు జగనన్న. బర్త్డే టు జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం